హైదరాబాద్ పాత బస్తీ వాసులకు శుభవార్త. ఓల్డ్ సిటీలో ఎట్టకేలకు మెట్రో రైలు సౌకర్యం కలగనుంది. ఈ ప్రాంతంలో మెట్రో లైన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనికి 2000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాత బస్తీకి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ మెట్రో నిర్మాణానికి సర్వే జరిగినా మార్గం మధ్యలో కొన్ని చారిత్రక కట్టడాలు తొలగించాల్సి రావడంతో మెట్రో లైన్ నిలిచిపోయింది. ఆ పనులకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఎట్లాగేలకు హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైలు పట్టాలెక్కబోతుంది. ఈ ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఇటు ఎంజీబీఎస్ నుంచి మొదలుకొట్టే ఫలక్నామా వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దాదాపు 2000 కోట్లు వ్యయమవుతుందని కూడా అంచనా వేశారు. అయితే నిర్మాణం పూర్తయితే ఇటు సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాత బస్తీకి ప్రయాణం చేయవచ్చు. అయితే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో ఎల్బీ నగర్, మియాపూర్, అదేవిధంగా నాగోల్ టు రాయదుర్గం, జేబీఎస్ టు ఎంజీబీఎస్ మధ్య దాదాపు 69.2 కిలోమీటర్ల మేర మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా ఎల్ఎన్టీ సంస్థ దాదాపు 16,000 కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాత బస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని సర్వే కూడా చేశారు. ఈ లైన్ల నిర్మాణంతో వేలాది ప్రైవేట్ ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని కూడా అప్పట్లో భావించారు. అయితే దీనిపై పాత బస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి కూడా నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టు చేపట్టకుండా నిలిపివేశారు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెట్రో విస్తరణ, మూసి సుందరీకరణ ప్రధానంగా విస్తరించారు కాబట్టి ఇందులో భాగంగా పాత బస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన మేనిఫెస్టోలో పాత బస్తీకి మెట్రో తీసుకొస్తామని కూడా పేర్కొంది. ఈ మేరకే హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కూడా దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి కొత్త లైన్లు ఎలా ఉండాలపై కూడా ఇప్పటికే ఒక స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. కొత్త లైన్లు మెయిన్ గా ఇటు ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాణి హవేలీ, ఏద్బార్ చౌక్, ఆలిజా కోట్ల, మీర్ మొయిమిన్, దయారా, హాలిబోలి, షాలిబండ, షంషీర్ గంజ్, ఆలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు, అంటే ఎంజీబీఎస్ నుంచి మొదలుకుంటే ఇటు ఫలక్నామా వరకు ఈ యొక్క మెట్రో రైలు ఏర్పాటు కానుంది. దాదాపు 5.5 కిలోమీటర్ల మేర మార్గంలో 4 ప్రధాన స్టేషన్లు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, తాలిబండ, ఫలక్నామా ఏర్పాటు చేయనున్నట్టుగా ఇప్పటికే ఒక రూపకల్పన కూడా చేస్తారు. కానీ ఇవి చరిత్రాత్మక కట్టడాలకు దాదాపు 500 మీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి మెట్రోతో పాటు దాదాపు 1100 కట్టడాలను కూడా పురాతన కట్టడాలు అంటే కొన్ని మెట్రో మార్గంలో కూడా తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో దాదాపు 100 అడుగుల నుంచి స్టేషన్ ఉన్న ప్రాంతంలో 160 అడుగుల మేరకు కూడా రోడ్డు విస్తరించాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కట్టడాలు కూడా తొలగించాల్సి ఉంటుంది కూడా ఇప్పటికే అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రోడ్డు విస్తరణలో కలిపి దాదాపుగా ఈ ప్రాజెక్టు 2000 కోట్లు వ్యయం అవుతుందని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనల మందిరాలు, అదేవిధంగా చేతితో కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ పనులతో తగిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే పురాతన కట్టడాలు ఉన్నాయో అదేవిధంగా సంబంధించిన కొన్ని కట్టడాలు తొలగించకపోవడం వీలుగా లేకుండా కూడా వేరే మార్గాల్లో కూడా నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా లైన్ నిర్మాణ ప్రాజెక్ట్ ను కూడా హైదరాబాద్ ఎల్ఎన్టీ సంస్థ మెట్రోకి ఇస్తారా లేకపోతే టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారనేది కూడా ఇంకా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పటికే చూస్తాం ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ నిర్మించినటువంటి ప్రాజెక్ట్ లో కూడా ఎల్ఎన్టీ సంస్థ చేపట్టింది కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం సందిగ్ధం నెలకొంది. మరి ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్ఎన్టీ సంస్థకు ఈ యొక్క మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా అప్పచెప్పింది. కానీ ఈసారి మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో
లోపాలు ఉన్నాయి కాబట్టి నిర్మాణ లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వేరే సంస్థకి ఇస్తారంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారని కూడా అవకాశం ఉంది. ఇక ముందుగా 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తే ఆ భూసేకరణ పనులు చేపట్టే అవకాశం అధికారులు చేపడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఫలక్నామా నుంచి చంద్రాయనగుట్ట వరకు మరో కిలోమీటర్న్నర పొడవును కూడా మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన మంత్రి అధికారులకు కూడా ఆదేశించారు కాబట్టి 3వ దశలో ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, మైలదేవపల్లి, P7 రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి కూడా మెట్రోను విస్తరించడం కూడా నిర్ణయించారు కాబట్టి దీనికి చంద్రాయనగుట్ట వద్ద నిర్మించే స్టేషన్ జంక్షన్ ఇంటర్చేంజ్ గా ఉంటుందని కూడా అధికారులు భావించారు కాబట్టి ఆ రకమైన ప్లాన్స్ కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే ఈ నెల 8న కూడా ఈ యొక్క పాత బస్తీలో మెట్రో రైల్ విస్తరణకు కూడా శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు కాబట్టి దాదాపు MGBS నుంచి మొదలుకుంటే ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవులో కూడా ఈ మెట్రో మార్గం కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.